ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సింహాచలం గిరి ప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరి ప్రదక్షిణకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్, భద్రత, తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద గిరి ప్రదక్షిణగా పేరు పొందిన సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశాఖ మహా నగరపాలక సంస్థ 32 కిలోమీటర్ల మేర 30 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా సమాయత్తమైంది. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్కు పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. సింహాచలం తొలి పావంచ, అడవివరం జంక్షన్, హనుమవంతువాక, అప్పూఘర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, గోపాలపట్నం ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 28 సహాయక కేంద్రాల ద్వారా తాగునీరు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇక మొత్తం 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. ఇక అప్పూగర్ వద్ద భక్తుల కోసం షవర్ బాత్ సదుపాయం కూడా కల్పించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 70 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ల డాష్ బోర్డులకు అనుసంధానం చేశారు. సహాయక కేంద్రాల నుంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవసరమైన ప్రకటనలు చేసేలా ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లను అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను చదును చేసి సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇక నగరం వెలుపల 4 క్లస్టర్లలో 58 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మార్గసూచిక బోర్డులు అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.